హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుకన్య అఫీషియల్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీకోసం ఒక మంచి కథతో వచ్చాను. ఇవాళ చెప్పబోయే కథ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏడా క్లిప్ చేయకుండా వినండి. అలాగే వినే ముందు మా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఈ కథ పేరు వచ్చేసి తండ్రి చివరి కోరిక. ఒక ఊరిలో గోపాలరావు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను చాలా మేధావి, వయసులో కూడా పెద్దవాడు. తనకు ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురు కొడుకులు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఒకరోజు సాయంత్రం ఆ ముగ్గురు కొడుకులను తన దగ్గరికి పిలిపించాడు. తన దగ్గరున్న ఆస్తి మొత్తం ముగ్గురు కొడుకులకు సమానంగా పంచాడు. ఇక ఆవుల పంపకం. ఆవుల విషయానికి వస్తే ఒక విచిత్రమైన పంపకం జరిగింది. తన దగ్గర మొత్తం 17 ఆవులు ఉన్నాయి. వాటిలో నుంచి పెద్ద కొడుకును సగం తీసుకోమన్నాడు. రెండో కొడుకుకి 3వ వంతు తీసుకోమన్నాడు. ఇక మూడో కొడుక్కి 9వ వంతు తీసుకోమన్నాడు. ఇలా విచిత్రమైన పంపకం చేసి తను కళ్ళు మూశాడు. ఇక తండ్రి అంత్యక్రియలు చేసిన తర్వాత వాళ్ళ భూమి వ్యవసాయం మొత్తం సమానంగా పంచుకున్నారు. ఇక ఆవుల విషయానికి వస్తే వాళ్ళ నాన్న చెప్పినట్టు పంచుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి 17 ఆవులు. వాటిలో నుంచి పెద్దవాడు సగం ఎలా తీసుకుంటాడు అని అనుకున్నారు. ఇక ఎలా పంచుకోవాలని ఆలోచిస్తూ కూర్చున్నారు. ఆ ఊరిలో రంగాచార్య అనే ఒక పండితుడు ఉన్నాడు. ఆయన చాలా బుద్ధిమంతుడు. ఈ ముగ్గురు అన్నదమ్ములు తన దగ్గరకు వెళ్ళి వాళ్ళ నాన్న చివరి కోరిక చెప్పారు. మా దగ్గర 17 ఆవులు మాత్రమే ఉన్నాయి. మేము ఎలా పంచుకోవాలి వాటిని చెప్పమని అడిగారు. రంగాచార్య గారికి గోపాలరావు విచిత్రమైన పంపకంలో మెలకువేంటో అర్థమైంది. తను చిరునవ్వు నవ్వుకుంటూ తన ఇంటి దొడ్లోకి వెళ్ళాడు. తన ఆవు తాడు ముడి విప్పి దీన్ని తీసుకెళ్ళి మీ మందలో కలుపుకోండి అని చెప్పాడు. ఆ తర్వాత భాగాలు పంచుకోండి అని చెప్పాడు. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. మీ ఆవును మేము తీసుకెళ్ళలేమండి అని చెప్పారు. దానికి ఆయన ఏం పర్వాలేదు, మీరు పంచుకున్న తర్వాత ఏమన్నా మిగిలితే నాకు తెచ్చి ఇవ్వండి అని చెప్పాడు. ఇక వాళ్ళు ఆ ఆవును తీసుకెళ్ళి వాళ్ళ మందలో కలుపుకొని వాళ్ళ నాన్న చెప్పినట్టు పెద్ద కొడుకు వాటిలో సగం పంచుకున్నాడు. ఇక రెండో కొడుకు 3వ వంతు తీసుకున్నాడు. ఇక మూడో కొడుకు 9వ వంతు తీసుకున్నాడు. అలా వాళ్ళు పంచుకోగా ఒక్క ఆవు మిగిలింది. ఆ ఆవును రంగాచార్య గారికి వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేశారు. ఈ కథ మొత్తం విన్నారు కదా. ఈ కథలో వారికి మనిషికి ఎన్నెన్ని ఆవులు వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.